ఇప్పుడు ర్యాపిడ్ న్యూస్ చూద్దాం. ఇండోనేషియాలో ప్రధాన దీవి జావాలో శుక్రవారం 2 రైళ్లు ఢీకొన్న ప్రమాదంలో 3 వ్యక్తులు మరణించగా పలువురు గాయపడ్డారు. ఈ ఘటనలో అనేక బోగీలు పట్టాలు తప్పి పోల్తాపట్టాయి. పశ్చిమ జావాలోని బడుంగు నగరంలో సికాలింక రైల్వే స్టేషన్ కు 500 మీటర్ల దూరంలో ఈ ప్రమాదం జరిగినట్లు జాతీయ రైల్వే లైన్ పిటికేరటే అపి ఇండోనేషియా ప్రతినిధి ఆయప్ప హనపి తెలిపారు. ప్రమాదంపై దర్యాప్తు జరుగుతున్నట్లు ఆయన చెప్పారు. ఇండోనేషియాలో రైలు ప్రమాదాలు సర్వసాధారణం. పురాతనమైన రైలు రోడ్డు వ్యవస్థలో ముఖ్యంగా క్రాసింగ్ల వద్ద ప్రమాదాలు తరచూ జరుగుతూ ఉంటాయి. గాజాపై గత 3 మాసాలుగా దాడులు కొనసాగిస్తున్న ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహును తక్షణమే పదవి నుండి వైదొలగాలంటూ వేలాది మంది ఆందోళనకారులు డిమాండ్ చేశారు. కొత్తగా ఎన్నికలు నిర్వహించాలని కోరారు. ఇజ్రాయెల్ మితవాద ప్రభుత్వానికి వ్యతిరేకంగా టెల్ లోని హబీమా స్క్వేర్ వద్దకు వేలాది మంది ప్రదర్శకులు గుమికూడారు. తక్షణమే ఎన్నికలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కేవలం టెల్ లోనే కాకుండా జెరూసలేం, హైఫా, కార్కూర్, కైఫర్, సావా తదితర నగరాల్లో ఇదే తరహాలో ప్రదర్శనలు, ఆందోళనలు ఈ నెల 2న జరిగాయి. రాడికల్ బ్లాక్ కార్యకర్తలు, హదర్స్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఫర్ పీస్ అండ్ సాలిడారిటీ సభ్యులు, ఇజ్రాయెల్ కమ్యూనిస్ట్ పార్టీ సభ్యులు వేల సంఖ్యలో యుద్ధాన్ని నిరసిస్తూ ప్రదర్శన చేశారు. నెతన్యాహు ఆయన ఫాసిస్ట్ కూటమి లక్ష్యంగా చేసుకుని అనేక మంది బ్యానర్లు ప్రదర్శించారు. నెతన్యాహు పాలనలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయని, ఒక విపత్తు తర్వాత మరొకటి తలెత్తుతూనే ఉందని ప్రదర్శకులు నినాదాలు చేశారు. మరింత మెరుగైన భవితవ్యం కోసం మనం ఈ సందర్భంగా తీర్మానించాలని కోరారు. ఆఫ్రికా దేశమైన లిబేరియాకు చెందిన ఒక కార్గో షిప్ సోమాలియా తీరంలో ఐజాక్నకు గురైంది. ఈ నౌకలో 15 మంది భారతీయులు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ విషయం తెలిసిన వెంటనే భారతీయ నావికా దళం అక్కడి పరిస్థితిని సమీక్షించేందుకు, బందీలను కాపాడుకునేందుకు ఐఎన్ఎస్ చెన్నై యుద్ధ నౌకను పంపినట్టుగా మిలిటరీ అధికారులు తెలిపారు. భారతీయులు ఉన్న ఎంవే లీలా నోర్ఫోక్ కార్గో నౌకను ఐజాక్ చేశారన్న విషయం తమకు గురువారం సాయంత్రం తెలిసిందని పేర్కొన్నారు. ఇండియన్ నేవీకి చెందిన యుద్ధ విమానం నౌకపై కన్నేసి ఉంచిందని, నౌకలోని భారతీయ సిబ్బందితో కమ్యూనికేషన్ ఏర్పరచుకుందని వెల్లడించారు. వారంతా నౌకలను ఒక సురక్షిత ప్రాంతంలో ఉన్నారని తెలిపారు. గురువారం సాయంత్రం 5 సాయుధులు నౌకలోకి చొరబడ్డారని యునైటెడ్ కింగ్డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ పోర్టల్ కు నౌక నుంచి ఈ సందేశం అందగానే వెంటనే ఐఎన్ఎస్ చెన్నై యుద్ధ నౌకను పంపారు. శుక్రవారం ఉదయానికి యుద్ధ విమాన సిబ్బంది నౌకలోని వారితో కాంటాక్ట్ నెలకొల్పింది. అమెరికాలో కాలిఫోర్నియాలో మరో హిందూ దేవాలయంపై దాడి జరిగింది. ఈ విషయంపై హిందూ అమెరికన్ ఫౌండేషన్ కాలిఫోర్నియాలోని హేవార్డ్ లోని విజయ్ కి చెందిన షెరావలి ఆలయంపై భారత వ్యతిరేక శక్తులు దాడి చేశారు. స్వామినారాయణ మందిరంపై దాడి జరిగిన 2 వారాల తర్వాత తాజాగా ఈ ఆలయానికి సమీపంలోని శివదుర్గ ఆలయంలో ఈ సంఘటన జరిగింది. ఖలిస్తాన్ అనుకూల శక్తులు గ్రాఫిటీతో హిందూ దేవాలయం గోడలపై రాతలను రాశారు. ఈ విషయాన్ని హిందూ అమెరికన్ ఫౌండేషన్ సంస్థ తమ సంస్థకు చెందిన పేజీలో ఆన్లైన్ లో పోస్టు చేసింది. ఆలయ గోడలపై, బోర్డులపై ఖలిస్తాన్ కు మద్దతుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని దుర్భాషలాడుతూ రకరకాల రాతలను రాశారు. ఈ విషయంపై ఆలయ అధికారులు స్పందిస్తూ ఈ ఘటనపై పోలీస్ డిపార్ట్మెంట్ తో పాటు న్యాయశాఖ, పౌర హక్కుల విభాగంతో టచ్ లో ఉన్నామని చెప్పారు. ఆలయ గోడల మీద గ్రాఫిటీని ఉపయోగిస్తూ ద్వేషపూరిత కామెంట్స్ చేయడం నేరంగా పరిగణిస్తామని పేర్కొన్నారు. అంతేకాదు ఆలయ ప్రాంగణంలో సీసీ కెమెరాలు, అలారం సిస్టమ్ ఏర్పాటు చేసుకోవాలని వెల్లడించారు. ఖలిస్తాన్ అనుకూల శక్తుల నుండి పెరుగుతున్న ముప్పు ప్రమాదకరమని వెల్లడించారు. న్యూజిలాండ్ లో మావోరీ తెగకు చెందిన 21 ఏళ్ల మహిళా ఎంపీ హనరాహితి మైపీ క్లార్క్ తొలిసారి ఇటీవల పార్లమెంట్ కి ఎన్నికైంది. 170 ఏళ్ల న్యూజిలాండ్ పార్లమెంటు చరిత్రలో అతి పిన్న వయసులో ఎంపికైన నేతగా ఆమె రికార్డు క్రియేట్ చేశారు. గత ఏడాది అక్టోబర్లో జరిగిన ఎన్నికల్లో ఆమె పార్లమెంటుకు ఎన్నికయ్యారు. హౌరకి వైకాటు స్థానం నుంచి ఆమె గెలుపొందారు. న్యూజిలాండ్ స్థానిక తెగ మావోరీల గురించి మైపీ క్లార్క్ చానాళ్ల నుంచి పోరాటం చేస్తున్నారు. అయితే పార్లమెంట్ లో తొలి ప్రసంగం చేసిన మైపీ క్లార్క్ మావోరీ భాషలో మాట్లాడారు. మావోరీ భాష ఎలా ఉంటుందో ఈ ఎంపీ ప్రత్యక్షంగా పార్లమెంట్ లోనే చూపించారు. తొలిసారి ఎన్నికైన ఓ మహిళా ఎంపీ తన తెగ భాషను హాహాకారాలతో వినిపించారు. భావోద్వేగానికి లోనిన ఆమె చాలా ఆవేశపూరితంగా మావోరీ స్వరాన్ని వినిపించారు. మావోరీలో తమ భాషలో మాట్లాడుతుంటే ఎలాంటి సంకేతాలు ఇస్తారో అలా ఆమె పార్లమెంట్ లో మాట్లాడుతూ అందరినీ ఆకర్షించారు. మావోరీ తెగ ప్రజల స్వరాన్ని పట్టించుకోవాలని ఆమె తన ప్రసంగంలో పేర్కొన్నారు. జర్మనీలో కర్బన ఉద్గారాల విడుదల 70 ఏళ్ల కనిష్ట స్థాయికి చేరింది. యూరోప్ లో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా పేరొందిన జర్మనీ గ్రీన్ హౌస్ వాయువుల కట్టడికి పలు చర్యలు తీసుకుంది. 2023లో 673 మిలియన్ మెట్రిక్ టన్నుల మేర కార్బన్ డైఆక్సైడ్ వాయువులు వెలువడ్డాయి. అంతకుముందు సంవత్సరంలో పోలిస్తే ఇదే 73 మిలియన్ మెట్రిక్ టన్నులు తక్కువ. బొగ్గు ఆధారిత విద్యుత్ను వాడకాన్ని గణనీయంగా తగ్గించడమే దీనికి కారణమని జర్మన్ మేధోమథన సంస్థ అగోరా ఎనర్జీ వెండా వెల్లడించింది. దీనివల్ల 44 మిలియన్ మెట్రిక్ టన్నుల మేర కార్బన్ డైఆక్సైడ్ మిషన్స్
తగ్గాయి. పారిశ్రామిక సంస్థల నుంచి వెలువడే కర్బన ఉద్గారాలు, నీరుడు బాగా తగ్గాయి. రెన్యూవబుల్ ఎనర్జీ వినియోగం పెరగడంతో కార్బన్ డైఆక్సైడ్ కు చెక్ చెప్పినట్లయింది. జర్మనీలో ఉత్పత్తి అయ్యే విద్యుత్తులో 55% పునరుత్పాదక వనరుల నుంచి లభించేది. 2022లో రెన్యూవబుల్ ఎనర్జీ 48%గా ఉంది. 2045 నాటికి కార్బన్ జీరో సాధించాలనేది లక్ష్యం. ఇందులో భాగంగా జర్మనీ ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంది.